సజీవ లెక్కలో ఉంచి సంతోషకరమైన దినము మరి క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవుడి వందనాలు తెలిసిన అందరూ కూడా ఆరంభ ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా కళ్ళు మూసుకుందాము. ఆరంభ ప్రార్థన చేసుకుందాము. హలో, ఆరంభ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, జీవగల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అప్రాంతి పాదాలకు వందనాలు తండ్రి. స్తోత్రంలో నాయన, రాజులకు రాజా, ప్రభులకు ప్రభుగా, ఆరాధనకు యోగ్యుడ, మా స్థలంపై నాశనుడానికి వందనాలు. సర్వతుడు నాయన, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు స్తోత్రమయ్యా. నీతిమంతుడా, న్యాయవంతుడా, సత్యవంతుడా, సర్వయుగాలలో సంచోమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకే మహిమగల ప్రభావం తెలియజేస్తున్నాను తండ్రి. నాయన ప్రభావ, మరి 2025 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి మీరు ఎక్కడ కింద భద్రపరిచిన ఆయన డిసెంబర్ మాసము తండ్రి 25వ తేదీన ప్రభా సజీవ లెక్కలు నిలబెట్టి నిధులు నాయన ఈ నామాన్ని మయపరచడానికి, గణపరచడానికి, నిలబొందించడానికి, ఆనందించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మహిమ ఘనత ప్రభావం మీ నామానికి తెలియజేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మరి క్రిస్మస్ దినాన తండ్రి అయా ప్రభు మమ్మల్ని తండ్రి అయా ఈ విధంగా సమకూర్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు ఆయన, స్తోత్రాలు తండ్రి. మారిన దేవుడు ప్రభా, మరువైన దేవుడు, విలువైన దేవుడు, వెలబడిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రములయ్యా, నీకు వందనాలు. నేను నా నిరంతరం ఏకరీతిగా ఉండేవాడా, నీకు స్తోత్రాలు. నాయన నన్ను నడిచిపోతున్న మా జీవితాలను వెతికించడానికి నీ ప్రియ కుమారుని లోకానికి పంపించి మా పాపములు నాయన ఆయన భుజముల మీద వేసి మేము చెందిన రక్తం ఆయన చిందించి మాకు విడుదల దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. మీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ తండ్రి దినాన ప్రభావ మరి మేమందరం కూడా సంతోషించడానికి, ఆనందించడానికి ఇచ్చిన కృపను బట్టి నాయన వందనాలు ప్రభావ, స్తోత్రాలు తండ్రి. వచ్చిన వారందరిని బట్టి కూడా నీకు వందనాలు నాయన ప్రభు. ఆలయంలో వారందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభావ. దీని ఆనందంతట్లో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభావ. మీ కాపుదల దయచేయండి తండ్రి. ఇలాంటి సమస్యల్లో కూడా మీ కృపను అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు ప్రభావ. పాడుతున్న చక్కటి ప్రార్థన ఇచ్చండి ఆయన. బైబిల్ ఎంతో తోడుగా ఉండండి ప్రభావ. వాటి ఉద్దేశంలో తోడుగా ఉండి మమ్మల్ని బలపరచమని, నీ వాక్యం ప్రభావం మరుగున పలుకుని రాసుకోవడానికి మీ కృపను, మీ సహాయం మాకు దయచేయమని, వాక్యం సరంగా మేము జీవించడానికి, ఫలించడానికి, అభివృద్ధి పొందుటకు మీరే కృపణ సహాయం అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావం మీ నామానికి తెలియజేస్తూ నన్ను తగ్గించుకుంటూ విధమైన నామాన్ని చేస్తూ మనంతా కూడా విజయంగా అప్పగించుకుంటూ మా మధ్యలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పరిణామంలో ప్రార్థించి కిలోన్యంతో అడుగుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సమయంలో పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాము. సిస్టర్స్ ముందుకు వస్తారు. రండి రండి రండయ్యో, రక్షకుడు పుట్టేను, రక్షకుని చూడాను, రక్షణాలు పొందాను అనే పాట పాడుకుంటూ మనం ప్రభుని ఆరాధించుకుందాము. సౌండ్ ఓకేనా? సౌండ్ హలో హలో ఆన్ చేయండి. రండి రండి రండయ్యో, రక్షకుడు పుట్టేను, రక్షకుని చూడను, రక్షణాలు పొందును అనే పాట పాడుకుంటూ మనము దేవుని ఆరాధించుకుందాము, మయపడతాము. రండి రండి రండయో, రక్షకుడు పుట్టెను, రండి రండి రండయో, రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను, రక్షణాలు పొందను, రక్షకుని చూడను, రక్షణాలు పొందను. రండి రండి రండయో, రక్షకుడు పుట్టెను, రండి రండి రండయో, రక్షకుడు పుట్టెను, రక్షకుని చూడను, రక్షణాలు పొందను, రక్షకుని చూడను, రక్షణాలు పొందను. యూదుల యూదట, రాజుల రాజట, యూదుల యూదట, రాజుల రాజట, రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట, రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. యూదుల యూదట, రాజుల రాజట,
యూదుల యూదట రాజుల రాజట రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రక్షకుని చూడను రక్షణాలు పొందను రక్షకుని చూడను రక్షణ పలుకుతారు రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రక్షకుని చూడను రక్షణాలు పొందను రక్షకుని చూడను రక్షణాలు పొందను బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు పశువుల శాలలో శిశువుగా పుట్టెను పశువుల శాలలో శిశువుగా పర్వతలు బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు పశువుల శాలలో శిశువుగా పుట్టెను పశువుల శాలలో శిశువుగా పుట్టెను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రక్షకుని చూడను రక్షణాలు పొందను రక్షకుని చూడను రక్షణాలు పొందను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రక్షకుని చూడను రక్షణాలు పొందను రక్షకుని చూడను రక్షణాలు పొందను సాతాను సంతలు సంతోషమేదిరా సాతాను సంతలు సంతోషమేదిరా సంతోషం కలుగురా శ్రీ యేసుని రాకలో సంతోషం కలుగురా శ్రీ యేసుని రాకలో సాతాను సంతలు సంతోషమేదిరా సాతాను సంతలు సంతోషమేదిరా సంతోషం కలుగురా శ్రీ యేసుని రాకలో సంతోషం కలుగురా శ్రీ యేసుని రాకలో రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రక్షకుని చూడను రక్షణాలు పొందను రక్షకుని చూడను రక్షణాలు పొందను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రక్షకుని చూడను రక్షణాలు పొందను రక్షకుని చూడను రక్షణాలు పొందను యూదుల యూదట రాజుల రాజట యూదుల యూదట రాజుల రాజట రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రక్షకుని చూడను రక్షణాలు పొందను రక్షకుని చూడను రక్షణాలు పొందను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రండి రండి రండయో రక్షకుడు పుట్టెను రక్షకుని చూడను రక్షణాలు పొందను రక్షకుని చూడను రక్షణాలు పొందను హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామానికి మహిమ కలుగును గాక రెండో పాట పాడుకుందాము జగమంతా సంబరమే మొదలాయి కాబట్టి నిర్మిస్తాం హలో హలో జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజు లోక రక్షకుడైన పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మయపరుచుకుందాం. మనకు వాట్సాప్ గ్రూప్లో సాంగ్స్ అన్ని కూడా షేర్ చేయబడ్డాయి. స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరిగింది కనుక పాట పాడుకుంటూ చక్కగా ప్రభుని ఆరాధించుకుందాము. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోక రక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే
పట్టాలోడు పసివాడిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టాలోడు బాలునిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగ వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి. రండి 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 పండుగ చేద్దాం రండి. రండి 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 సందడి
హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ గట్టిగా హ్యాపీ 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 మేరీ మేరీ ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుందాం. తార వెలిసింది అనింగిలో ధరణి మొలిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిసిన పాట పాడుకుందాము. తార వెలిసింది అనింగిలో ధరణి మొలిసింది, తప్పకుండా పాట పాడుకుందాం. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మొలిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని,
క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకొని మనం ముందుకెళ్దాము. అందరూ మెచ్చిన అందాల తార. ఓకే, గ్రూప్లో షేర్ చేయండి. గ్రూప్లో ఉంది కదా, మనం లాస్ట్ షేర్ చేస్తాం. సరే, మరొక పాట పాడుకుందాము. రాజులకు రాజు పుట్టినన్నయ్య, అది కదా. ఓకే, గ్రూప్లో షేర్ చేస్తారా? స్క్రీన్ షాట్ పెట్టండి. రాజులకు రాజు అంట, ప్రభువులకు ప్రభు అంట అనే పాట పాడుకుంటూ ప్రభునామ మయపరుతాము. అందరం కూడా చప్పట్లు కొడుతూ పాట పాడుకుంటూ ప్రభును గనపరుతాము. రైట్, స్టార్ట్ చేయండి. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభు అంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభు అంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుశాలలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కనులారా
కడలారా ఆహా కడలారా చూద్దాము రండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని కడలారా చూద్దాము రండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ ప్రభు నామానికి మేము కలుగును గాక. మరొక పాట పాడుకుందాము. ఎన్ని సాంగ్ అక్క? గ్రూప్లో షేర్ చేయము అక్క సాంగ్. మరొక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మయపరుచుకుందాము. రైట్, స్క్రీన్ షాట్ సరే. సాంగ్ చెప్పండి, ఏ సాంగ్? ఏదైనా సాంగ్ చెప్పండి, నేను టైప్ చేస్తాను. వస్తుంది సరే, స్టార్ట్ చేయండి. సరే పర్లేదు పాడండి. సంరక్షక విమోచక రక్షక సంరక్షక దీవినే విడచి భూమికే తెంచి నిజ రక్షకుడా స్తోత్రం పాపులకై మార్గము చూపించుటకు దయించిన రాజా స్తోత్రం సర్వలోకనాథా స్తోత్రం సర్వస్తుతులకు అర్హుడ స్తోత్రం మహిమా ప్రదాత స్తోత్రం పరలోకపు ఘనతయు నీకే బాలురందరూ మృదులందరూ ఎల్లరూ పాడేదం ఉల్లాసముతో స్తుతించెదము ఇదియే సమయము సంరక్షక విమోచక రక్షక సంరక్షక ఆప్తులే మమ్ము వేధించిన మా ఓదార్పుకై రారాజు వచ్చే ఆత్మీయులే మమ్ము బాధించిన ఆదరణి చుటకై యేసు పుట్టే
అందరం కూడా లేచి నిలబడతాము. మనము చివరి పాట పాడుకుంటూ ముందుకెళ్తాము. అందరం లేచి నిలబడతాము. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చాను వెలుగుల మేడ అనే పాట పాడుకుందాము. గ్రూప్లో సాంగ్ షేర్ చేయబడింది. అందరూ కూడా మరి దేవుడిని ఆరాధిద్దాము. పాటనంతరం మరి స్త్రీల నుంచి ఒకరు దేవుని ఆరాధిస్తారు, పురుషుల నుంచి ఒకరు దేవుని ఆరాధిస్తారు. అందరం అందరం కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాం. అందరూ మెచ్చిన అందాల తారా అవనికి తెచ్చెను వెలుగుల మేడ. అందరూ మెచ్చిన అందాల తారా అవనికి తెచ్చెన వెలుగుల మేడ. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Christmas in
మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అన్న కూడా కూర్చుందాము. మన మధ్యలో లక్ష్మమ్మ గారు ఉన్నారు. అందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. మరి సమయంలో మొదటిగా అమ్మగారు, అమ్మ ముందుకు రండి. అమ్మ ముందుకు వచ్చి దేవుని ఆరాధిస్తుంది. మరి గడిచిన మాసాలన్నీ కూడా దేవుడు భద్రతల కింద భద్రపరిచి మరి క్రిస్మస్ మాసం డిసెంబర్ 25వ తేదీన మరి ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకోవడానికి మరి మన కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ అమ్మగారు దేవుని ఆరాధిస్తారు. అమ్మ అనంతరం మన మధ్యలో గోపి గారు కూడా ముందుకు వచ్చి దేవుని ఆరాధిస్తారు. అందరం కూడా దేవుని ఆరాధించుకుందాం. స్తోత్రం 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 ప్రభా, మహాపరిశుద్ధుడు ఘనమైన దేవుడు, స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు దేవా, యేసయ్యా వందనాలు స్తుతిస్తోత్రం స్తోత్రం ప్రభా. స్తోత్రం ఇదిగో తండ్రి యేసయ్యా, నిన్ను ఆరాధించుకోని తండ్రి ఈ రోజు ప్రభా తండ్రి ప్రపంచమంతయు ప్రభా అనేక మంది ప్రభా గుంపులు గుంపులుగా కూడి ప్రభా నిన్ను ఆరాధించుకుంటున్నా దేవా తండ్రి, ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణమైన మనసుతో నేను ఆరాధించాలని ప్రభా నీ వాక్యం సెలవుతుంది ప్రభా, మనసు మాకు దయచేయండి. మరి వేడుకుంటున్నాం దేవా యేసయ్యా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేట ప్రార్థిస్తారో ఆ మధ్యలో ఉంటానన్నా ప్రభా, చిన్న మంద భయపడి కూడా నీ వాక్యం సెలవుతుంది దేవా యేసయ్యా, వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. సర్వోన్నతమైన కాలంలో దేవుడు మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాక నీ వాక్యం సెలవుతుంది ప్రభా. అటు సమాధానము అటు శాంతి ప్రభా తండ్రి అనేక మంది బిడ్డలకి మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా, వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. యేసయ్యా నిత్యము ప్రభా తండ్రి రేయి పగులు ప్రభా యేసయ్యా పరలోకమందు ప్రభా పరిశుద్ధుడు 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 సర్వలోకం నీ మహిమతో నిండి ప్రభా, గాన ప్రతిగానాలతో ప్రభా ఆరాధించుచుండగా ప్రభా స్తుతించుచుండగా ప్రభా దేవా తండ్రి మా స్తుతుల మధ్యలో ఆశీర్వాదంగా ఉండమని అడుగుచున్నాం దేవా యేసయ్యా, వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. పరిశుద్ధుడు 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 గొప్ప దేవుడు యేసయ్యా, వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రతి విషయంపై వాగ్దానంతో నింపడయ్యా ఎల్లప్పుడూ ప్రభా తండ్రి యేసయ్యా నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లాలి ప్రభా దేవా స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో మా కొరకు ప్రభా సర్వమానవుల కొరకు ప్రభా తండ్రి ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తంతో ప్రభా పరిశుద్ధ పడలేమని దేవా తండ్రి యేసయ్యా మా కొరకు ప్రభా యేసయ్యా తండ్రి యేసయ్యా మా కొరకు మరి తండ్రి భూమి నుంచి దిగి వచ్చి ప్రభా ఒక పేద మరియా గర్భమంది ప్రభా తండ్రి నువ్వు జన్మించి ప్రభా మా కొరకు ప్రభా తండ్రి సిలువను మోసి ప్రభా మా కొరకు మరణించి మా కొరకు తిరిగి లేచిన ముచ్చింజేయడా బలవంతుడా తండ్రి నీకే స్తోత్రము 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 స్తోత్రమయ్యా. ఎల్లప్పుడూ ప్రభా మా కృపలు తండ్రి ప్రభా మా స్తోత్రాలు మీరు అందుకోండి యేసయ్యా. దీనులు ప్రభా యోగ్యత లేని వాళ్ళు అర్హత లేని వాళ్ళు యేసయ్యా మా కొరకు ప్రాణం పెట్టావు దేవా, మా కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు యేసయ్యా, మా కొరకు ఎవరు ప్రాణం పెట్టినా ప్రభా తండ్రి దానికి విలువ లేదు యేసయ్యా తండ్రి స్తోత్రం. నీ విలువైన ప్రాణం నీ బలమైన ప్రాణం ప్రభా మా కొరకు పెట్టి ప్రభా తండ్రి మాకు తండ్రి ప్రభా యేసయ్యా ప్రభా నీ బలంతో నీ శక్తితో ప్రభా మమ్మల్ని నింపినందుకు ప్రభా నీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటూ ప్రభా నీ పుట్టుక ఆరాధనలో ప్రభా ఏ వాక్యమైతే ప్రభా మాకు కావాలందో ప్రభా తండ్రి ఏ వాక్యమైతే అవసరమైతే ప్రభా అటు వాక్యం బిడ్డ నోటి నుంచి ప్రభా తండ్రి ప్రభా ఇదిగో ప్రారంభం నుండి ప్రభా ముగింపు వరకు తండ్రి నీ కృపలో భద్రపరిచి దీవించండి. ఇంకా రానయ్యన్న బిడ్డల్ని అనేక మందిని త్వరపెట్టి నడిపించి మందిరం అంతా నింపమని ప్రభా యేసయ్యా ప్రతి ఒక్క మనిషి మారాలి ప్రభా, ప్రతి ఒక్క హృదయాన్ని తట్టండి యేసయ్యా ప్రభా తండ్రి. ఎవరైతే నోరుతో ఒప్పుకుని హృదయంలో విశ్వసిస్తారో ప్రభా మరి తండ్రి వాళ్ళు ప్రభా నా బిడ్డలన్నీ నీ వాక్యం చదివిస్తుంది యేసయ్యా, వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి నాలుకని శుద్ధించాలయ్యా, ప్రతి మోకాన్ని సన్నిధిలో వంచాలి ప్రభా యేసయ్యా. నీకే స్తోత్రము 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 చెల్లించుకుంటాం ప్రభా. ఈ ఆరాధన అంతట్లో ప్రభా ఈ క్రిస్మస్ ఆరాధన అంతట్లో ప్రభా మీరే ఉండండి ప్రభా యేసయ్యా. నడిపించండి ప్రభా, నువ్వు జీవంగా దేవుడు యేసయ్యా. వందనాలు తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రం దేవా. ప్రతి విషయంపై నీ కాపుదలతో నింపమని ఆరాధన అంతయు మీరే తండ్రి గాని కుమారుని గాని పరిశుద్ధాత్మను నుండి సాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.
రోజుల నుంచి ఒకరు తన గోపిక ముందుకు వచ్చి దేవుని ఆరాధిస్తారు. అనంతరం మనం కలిసి దేవుని ఆరాధించుకుందాం. అనంతరం కీర్తన దేవుని ఆరాధిస్తాం. మా దేవ, మా ప్రభు, స్తోత్రం. మీకు వేళ స్తుతి స్తోత్రము నాయన. అవును ప్రభు, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు స్తోత్రం. నిత్యము మానక స్తుతించబడి ఎవరు కూడా మౌనంగా ఉండదు. మీకు వేళ స్తుతి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. స్తోత్రం. కేవలం నీ యొక్క నోటి మాట ద్వారా ఈ భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన వాడా మీకు స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు అయినా మా జీవితంలో మీరు చేసిన మేలు బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రములు అయినా మాకు ఇచ్చిన స్థితిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతులు స్తోత్రాలు 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 నాయన తండ్రి. సమాధానకర్త మీకు స్తుతి స్తోత్రములు నాయన. మహోన్నతుడా మీకే స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడా మీకే స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రాలు 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 నాయన. దేవా మీకు వేలాది స్తుతి స్తోత్రములు 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 నాయన. దేవా మా యొక్క మానవుల పాపం కొరకు నాయన మీ యొక్క శరీరం మీ యొక్క రక్తాన్ని మీ యొక్క క్రయంగా మాకు అందించారు దేవా. ఏ బిడ్డ నశించడం మీకు ఇష్టం లేదు బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈ రోజు వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు రక్షణ భాగ్యానికి నడిపించండి ఆయన. మరియు ముఖ్యంగా నీ వాక్యానుసారంగా జీవించలేక మీరే మాకు సహాయం దయచేయండి. మేమందరం కలిసి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి మహపరిచి బిడ్డగా మమ్మల్ని అందరిచండి ఆయన. మా జీవితాలని ఒక వాక్యం ద్వారా కట్టుకుని లాగా మీరు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ మీకే స్తుతులు స్తోత్రాలు. మరొకసారి మా పాప దోషాన్ని క్షమించండి. నిన్ను అంగీకరించి నిన్ను వెంబడించే భాగ్యాన్ని మా అందరికి దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు స్తోత్రాలు. అలాగే ముందున్న సమయంలో కూడా మీ దాసులో సహాయం దయచేసి మీరు వాడుకోండి. మీ యొక్క నోటి పూర్వకం మీ దాసులను వాడుకొని మాతో మాట్లాడండి. మీ యొక్క మాటలు మా హృదయాల్లో భద్రపరచుకున్నాక మీరే మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన స్తుతి ఆరాధన యేసయ్య శ్రేష్టమైన నామములో సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి కూడా దయచేసి లేచి నిలబడదాము. కలిసి దేవుని ఆరాధించుకుందాం. మధుర కీర్తన దేవుని ఆరాధిస్తుంది. అందరం కూడా తనతో పాటు దేవుని ఆరాధించుకుందాము. దయచేసి మనమందరం కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాము. హృదయపూర్వకంగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాము. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తినట్టయితే సుందరమైన దేవుణ్ణి, మహోన్నతుడైన దేవుణ్ణి, అతిశయుడైన దేవుణ్ణి మనం ఆరాధించుకుందాం. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. పరివేణలో నీవు అతి సుందరుడా.
అందరం కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాం. కీర్తన దేవుని ఆరాధిస్తుంది, కలిసి ఆరాధించుకుందాం. స్తోత్రం అయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వయుగములో సజీవుడవైన నా తండ్రి మీకు వందనములయ్యా. 24 పెద్దలతో ప్రభువా నా జీవులతో అయ్యా తండ్రి నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తండ్రి నాయన కోట్లాది దూతలతో కొని ఆడబడుచున్న మా కన్న తండ్రి మీకు వందనములయ్యా. తండ్రి నాయన మేలు చేయక నీ ఉండలేవు ప్రభువా. తండ్రి నాయన ఆరాధించక మేము ఉండలేమయ్యా. మీకు వందనం ప్రభువా, స్తోత్రములయ్యా. 24 పెద్దలతో మా జీవులతో నిత్యము కోట్లాది దూతలతో కొని ఆడబడుచున్న మా కన్న తండ్రి మీకు వందనములయ్యా. పరిశుద్ధుడు 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 అని తండ్రి నాయన కొని ఆడబడుచున్న మా కన్న తండ్రి మీకు వందనములయ్యా. మహోన్నతుడవయ్యా తండ్రి నాయన ఏడు దీపస్తంభముల మధ్య నివసించువాడా మీకు వందనాలు. సుందరుడా, అతిశయుడా, అతికాంక్షణీయుడా మీకు వందనములయ్యా. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకున్నాం దేవా. తండ్రి నాయన అవును ప్రభా, తండ్రి నాయన అత్యున్నతమైన సింహాసనం విడిచిపెట్టి తండ్రి నాయన కన్యక గర్భమందు మా కొరకు పుట్టిన తండ్రి మీకు వందనములయ్యా. మా పాపముల కొరకు తండ్రి నాయన మరలా మీరు జన్మించిన విధానానికై మీకు వందనములు చెల్లించుకున్నాం దేవా. పరిశుద్ధుడవు ప్రభా, మహాగణుడవయ్యా, గొప్ప దేవుడవు తండ్రి మీకు వందనములయ్యా. సమస్తన్నిటిని చూచువాడా మీకు వందనములయ్యా. అవును తండ్రి నాయన మీ వైపుకి తండ్రి నాయన మా మనసులో మార్చిన దేవుడు మీకు వందనములయ్యా. అవును ప్రభా, జనవరి మాసం మొదలుకొని అయ్యా తండ్రి నాయన ఈ చివరి మాసము వరకు ప్రభా మీరెక్కడ నీడలో మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. అవును తండ్రి నాయన మీకు తండ్రి విరోధంగా ఎన్ని కార్యములు చేసినప్పటికీ ప్రభా, మీకు విరోధంగా ఎన్ని పనులు చేసినప్పటికీ అయ్యా మళ్ళా తండ్రి నాయన అవును ప్రభా మళ్ళా మమ్మల్ని పిలుచుకున్న దేవుడవయ్యా. తండ్రి నాయన మళ్ళా మమ్మల్ని కలుగుకున్న దేవుడవు నా తండ్రి మీకు వందనములయ్యా. అవును తండ్రి నాయన ప్రభా ఎందుకు పనికి రానికి వారంగా మేము ఉన్నప్పుడయ్యా పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని చేసిన దేవుడవయ్యా. చీకటి మధ్యలో ప్రభా తండ్రి నాయన చీకటి ఊపిలో మేము ఉన్నప్పుడు తండ్రి నాయన అగ్ని బంధకముల నుంచి తండ్రి నాయన మాకు విడుదల దయచేసిన దేవుడవయ్యా. మీకు వందనాలు. అవును తండ్రి నాయన కూడి ఉంటారా నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవయ్యా. మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. మేము ఆత్మను మా మధ్యలో ఉంచినందుకు మీకు వందనములయ్యా. చూపులైంది, మీ తలంపులైంది, మీ మాటలైంది నా తండ్రి ప్రభా మేము ఎక్కడైనా తొట్టారుంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. అవును తండ్రి నాయన 2025 తండ్రి నాయన సంవత్సరాలయ్యా వరకు కాచి కాపాడిన దేవుడవయ్యా. మీకు వందనములు తండ్రి ప్రభా. ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోలేమయ్యా. అవును ప్రభా మా కొరకు అయ్యా తండ్రి నాయన ఆ కలవరి శిలువలో ప్రభా దున్నబడ్డారయ్యా, తీర్చబడ్డారు ప్రభా. నా కోసం ప్రభా నలగొట్టబడ్డారు ప్రభా. తండ్రి నాయన మరణమాని ముళ్ళెక్కడ మరణమాని విజయం ఎక్కడ అని తండ్రి మరణపు ముళ్ళను విడిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా స్తోత్రములు ప్రభా. తండ్రి నాయన నడిపించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా. ప్రభా మా వ్యక్తిగత జీవితాల్లో తండ్రి నాయన మీరు చేసిన మేలకై మీకు వందనాలయ్యా. చేయబోతున్న మేలకై మీకు వందనాలు. ఇంకా మా జీవితాలు ప్రభా మీకు అసహ్యకరంగా ఉంటుంటే అయ్యా మీకు విరోధంగా మేము కార్యములు చేస్తుంటాయా మమ్మల్ని క్షమించండి అయ్యా. తండ్రి నాయన 2026లోకి వెళ్తుండగా ప్రభా అన్నిటినీ ఇక్కడనే వదిలి ప్రభా తండ్రి నాయన నూతనంగా ప్రభా తండ్రి నాయన మేము జీవించడం మాకు సహాయం అనుగ్రహించండి దేవా. తండ్రి నాయన కేవలం మా కొరకు తండ్రి నాయన నూతనంగా తండ్రి నాయన మీరు క్షమించి తండ్రి నాయన మాకు ఇచ్చిన రక్షణ వస్త్రములకై తండ్రి నాయన మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ నడిపించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు పొందుకుంటూ ఈ చిన్ని ఆరాధన నటుడైన యేసు నామములో వినయంతో మీ బంగారు పాదముల వద్ద సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరం కూడా కూర్చుందాము. అందరం కూడా కూర్చుందాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి చక్కటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కలిగిన భద్రపరిచిన దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనము వాక్యదానం చేసుకుందాము, బైబిల్ చేసుకుందాము. బ్రదర్ అలాగే కూర్చుందాము. మోస బ్రదర్ ముందుకు వస్తారు. లూకా సువార్త
2వ అధ్యాయము మొదటి 11 వచనం చదువుకుందాము. అలాగే కూర్చుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనం చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి నుంచి 14 వచనం చదువుకుందాము. 14 వచనం చదువుకుందాము. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు అగస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండెను. గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వాక్యం చదివి చూసిన గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కాల్ చేయండి.